హలో అండి. ఈరోజు మిడిల్ ఈస్టర్న్ ప్లేసెస్లో ఉండే ఫేమస్ రెసిపీ మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది ఒకసారి చేసుకున్నారంటే మీరు ఇంకా షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చాలా స్మూత్గా, ప్రోటీన్ రిచ్, కాల్షియం రిచ్, చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఒకసారి తయారు చేసుకుంటే మీరు దీన్ని బ్రెడ్స్ పైన స్నాక్స్కి డిప్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ. అసలు ఈ రెసిపీ పేరు చెప్పలేదు కదూ. హమ్మస్ అండ్ తహనీ రెండు చేస్తున్నాను. హమ్మస్ అంటే మనం నానబెట్టుకున్న శనగలతో చేసే రెసిపీ. తెహనీ అంటే వేయించుకున్న నువ్వులతో చేసే రెసిపీ. శనగలు నువ్వులతో కలిపి చేసే ఈ హమ్మస్ రెసిపీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, ఈ రోజుల్లో చాలామంది మయోనీస్ బాగా యూజ్ చేస్తున్నారు కదా, దానికి బదులుగా ఈ రెసిపీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా బ్రెడ్ మధ్యలో జామ్ బదులుగా రాయడానికి, ఇంకా వెజిటేబుల్ రోల్స్, స్ప్రింగ్ రోల్స్లలో యూస్ చేయడానికి కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ముందుగా తెహనీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నువ్వులను మంచిగా వేయించేసి వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని నిమ్మరసము, ఉప్పు, గానుగ నువ్వుల నూనె వేసి చక్కటి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. దీనిని తెహనీ అంటారు. ఆ తర్వాత హమ్మస్ తయారు చేయడానికి ముందు రోజు రాత్రే కాబూలి శనగలు ఉంటాయి కదా, వాటిని రాత్రి నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని ఒక 7 నిమిషాలు బాయిల్ చేసి వెంటనే చల్లటి నీళ్ళలోకి షిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత చేతులతో రబ్ చేస్తూ వాటిపైన ఉన్న తొక్కంతా తీసేయాలి. ఇలా సపరేట్ చేసిన శనగలని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్, ఉప్పు, నిమ్మరసం, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ముందుగా తయారు చేసుకున్న హమ్మస్ కొద్దిగా వాటర్తో కలిపి స్క్రీన్ మీద చూపిస్తున్న కొలతల ప్రకారం వేసుకొని చక్కటి పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటే హమ్మస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా. ఇది ఒకసారి తయారు చేసుకున్నామంటే మనం చక్కగా ఒక 1 వీక్ వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకైనా ఎలాంటి స్మెల్ రాకుండా చక్కగా నిల్వ ఉంటుంది. అలా మనం నిల్వ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా తయారు చేసుకున్న హమ్మస్ మీద మంచిగా నిమ్మరసం పోసేసి ఒక క్లింగ్ ఫాయిల్తో క్లోజ్ చేసేసి సీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకున్న హమ్మస్ని స్పూన్ వెనక భాగంతో ఇలా డిజైన్ చేసి పైనుండి జీలకర్ర పొడి, కారం పొడి, కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొన్ని శనగల్ని ముందుగానే నేను డీప్ ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఆ శనగల్ని వేసేసి రోస్ట్ చేసి ఉంచుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా పైన చల్లేసుకొని కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసామంటే సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. సో ఇలాంటి హమ్మస్ తయారు చేసుకొని మీరందరూ చక్కగా ఎంజాయ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అండ్ మీరు తయారు చేసుకుంటే కనుక ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. దీనినైతే ఇప్పుడు నేను మంచిగా 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకున్న బ్రెడ్తో తిని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.